వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. కనుక ఈరోజు దినాన మేము మాడగడి వ్యూ పాయింట్ని చూపిస్తూ ఉన్నాము. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాం. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే కనుక కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. మాడగడ్డ మాత్రం చూడడానికి మిస్ అవ్వకండి. ఈ అరకువేల్ ప్రాంతంలో వచ్చినట్లయితే కనుక తప్పకుండా మాడగడి వ్యూ పాయింట్ మాత్రం చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో మాత్రం చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మేము హరిత వ్యాలీ రిసార్ట్ నుంచి మాత్రం స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మనం చూస్తుంటే కనుక రోడ్డు ఎంత మంచిగానే ఉందో. 6 o'clock స్టార్ట్ అయ్యామన్నమాట మేము. ముందు నుంచి వచ్చే వెహికల్స్ కూడా చూడండి, అవన్నీ కూడా మనకు మబ్బుగా ఉంది కాబట్టి ఆ వెహికల్స్ కూడా మనకు లైట్లు వేసుకొని వస్తున్నారు అనమాట. చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇది మనకు విశాఖపట్నం వెళ్ళే రూట్లు అనమాట. అసలు మనకు మంచుతోటి మాత్రం అసలు ఏం కనిపించట్లేదు, ముందు నుంచి వచ్చే వెహికల్స్ కూడా. అయితే టైం కూడా చాలా 6 o'clock అయిందనమాట. అయినప్పటికీ కూడా మనకు కనిపించట్లేదు. కొంచెం ఈ హైవే నుంచి ముందుకు వెళ్తే మనకు రైట్ సైడ్ వెళ్ళాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి. అయితే మనకు ఏంటంటే ఇది మాడగడ్డ వ్యూ పాయింట్ అరకువేల్ నుంచి అయితే అక్కడ 10 kilometers ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. మేమైతే వెళ్తూ ఉన్నాం. చూడండి, చిన్న రోడ్ అనమాట వచ్చింది. మేము విలేజ్కి అయితే వచ్చాము. ఈ విలేజ్ నుంచి పైకి వెళ్ళాలట. చూడండి, ఇది పరహారి గోడ. ముందునైతే ఎంత రద్దీగా ఉందో వెహికల్స్. చూడండి, టూరిస్ట్ వాళ్ళది అనమాట. ట్రాఫిక్ అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే మనము ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అయితే బల్ల మీద కూడా వెళ్ళిపోవచ్చు, ఘోరంగా ఉంది రోడ్ అనమాట. చూడండి, టూరిస్ట్ వాళ్ళు అయితే దిగి వచ్చేస్తున్నారు. మేమైతే కొంచెం లేట్గా వెళ్ళామన్నమాట సూర్యుడు రాగానే. సో ముందే వెళ్తే మనకు సన్ రైజ్ చూడడానికి బాగుంటుంది. అయితే మేమైతే ముందే వెళ్ళలేకపోయామన్నమాట. ఈ రోడ్ అయితే ఘోరంగా ఉందన్నమాట. మొన్న తుఫాను వచ్చేసి పాడు చేసిందట ఈ రోడ్ని. ఇంతకుముందు బాగానే ఉండింది. చాలా జాగ్రత్త డ్రైవింగ్ చేసుకుంటూ పైకి వెళ్ళాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, మేమైతే పైకి ఎక్కుతున్నాను అనమాట. పక్క సైడ్ చూడండి రోడ్ ఎలాగైతే కొట్టుకొని పోయినదో వర్షం వచ్చేసి. ముందు నుంచి అయితే వెహికల్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా మనకు పైకి ఎక్కాలన్నమాట. రోడ్డు కూడా కొంచెం బాగాలేదు, అయినా కూడా ఆటోలు తిరిగేస్తున్నాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మేమైతే పైకి ఎక్కుతున్నాం అనమాట. హాయ్ ఫ్రెండ్స్, అమ్మాయి ఘాట్ అయితే ఎక్కేసామన్నమాట. కొంచెం మాకైతే కొంచెం హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే ఇక్కడ నుంచి కొంచెం రోడ్డు పర్లేదన్నమాట. చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మేము నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో చాలా బాగుంది. పైనంతా కూడా మనకు ఒక సమానంగా ఒక పెద్ద క్రికెట్ గ్రౌండ్ లాగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి సరదాగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము. అయితే అక్కడ దాకే మనకు వెళ్ళొచ్చు బండితోటి, బాగానే ఉంటుంది. కానీ మేమైతే ఏదంటే నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. నడుచుకుంటూ వెళ్ళడమే బాగుంటుంది అనమాట బండికి వెళ్ళడం కన్నా. ఎందుకంటే సరదాగా వాకింగ్ వచ్చినట్లుగా మార్నింగ్ టైం అలా బాగుంటుంది అనమాట. బాగుంది కదండి. చూడండి ఫ్రెండ్స్, గ్రౌండ్ 5కి మేమైతే వచ్చాము. ముందున బళ్ళు పార్క్ చేస్తున్నారు. ఇంకా ముందున చూస్తే కనుక టూరిస్ట్ వాళ్ళు చాలామంది ఎక్కువ ఉన్నారనమాట. ఇక్కడ చూస్తుంటే మనం స్టార్టింగ్లోనే లేడీస్ ఫ్యాన్సీ సామాన్లు అమ్ముతూ ఉన్నారనమాట. చూడండి ఎంత మందో నడుచుకుంటూ వస్తూ ఉన్నారనమాట. వాళ్ళందరూ కూడా చూసి వెళ్ళిపోతున్నారనమాట. మేమైతే ఇప్పుడు చూడడానికి వచ్చాం ఫ్రెండ్స్. చూడండి. చూడండి ఫ్రెండ్స్, ముందుతల అయితే మనకు గుర్రం కనిపిస్తుంది కదా, అక్కడైతే మనం ఎక్కి తిరగచ్చు. మనకు అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తారనమాట. ఇక్కడ చుట్టుపక్కలంతా కూడా మనకు గేమ్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. అక్కడ మనం ఆడుకోవచ్చు. మనకు టైం పాస్ అనేది అయిపోద్ది అనమాట, ఎందుకంటే అన్నీ అవైలబుల్గా ఉంచారు. అయితే ఈ సమయం అయితే మనకు లేడీస్ కొడుతున్నటువంటి డ్యాన్స్ అనేది చూసేద్దాం ఫ్రెండ్స్.
వాళ్ళు నేర్చుకుంటా ఉన్నారు చూడండి. మనం కూడా ఇక్కడ అమౌంట్ ఇచ్చేది నేర్చుకోవాలన్నమాట. వీటికి నేర్చుకోవడానికి మనకు 50 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. చూడండి, అయితే అక్కడ నేర్చుకుంటున్నారు కదా, ఇక్కడ చూడండి పక్కన చూపిస్తూ ఉన్నాను కదా, అక్కడ చేసినవి అలా వస్తాయి మట్టికుండా. ఇక్కడ మనకు ఉయ్యల్లో కూడా ఊగడానికి మనకు అవైలబుల్గా ఇచ్చారు. సో మంచి డెకరేషన్తో ఇచ్చాడు, చాలా బాగుందన్నమాట. అక్కడ కూడా మనకు ఛార్జ్ చేస్తారు. చూడండి కింద అయితే వ్యూ పాయింట్ మాత్రం అదిరిపోయిందన్నమాట. మంచు చాలా బాగుంది. చూడండి ఫిక్స్ కానీ తీసుకుంటున్నారు. వీళ్ళంతా మనకు ఇక్కడ అన్నీ ఉన్నాయన్నమాట. పూర్వకాలంలో ఏ విధంగా ఉండేవాళ్ళో. సాయి కాఫీ తాగుతారా? కాఫీ అద్భుతం ఫ్రెండ్స్, చూడండి. చూడండి ఫ్రెండ్స్, కింద అదిరిపోయింది అనమాట. ఎంత బాగా కనిపిస్తుందో కదా మంచు. చూడండి, ఇటువంటి మంచును చూడాలంటే కనుక మీరు కూడా మాడగడ వ్యూ పాయింట్కి వచ్చేయండి ఫ్రెండ్స్ చూడడానికి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉంచారనమాట. గేమ్స్, మనకి ఏ గేమ్స్ అయితే ఇష్టపడతామో ఆ గేమ్స్ మనం ఆడుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ మనకు కాఫీ అండ్ టిఫిన్ మాత్రం అవైలబుల్గా ఉంటాయన్నమాట. మనం తినకుండా వచ్చినా కూడా ఇక్కడ వచ్చేసి మనం టిఫిన్ చేయవచ్చు. అయితే ఫ్రెండ్స్ చూడండి ఎంతమంది ఉన్నారు, చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ మాడగడ వ్యూ పాయింట్ మాత్రం విజిట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.